రేపటి ఆదిలాబాద్ ప్రధాని మోదీ టూర్ను తప్పుపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. మోదీ గోబ్యాక్ అంటూ నిరసన ర్యాలీలు చేపట్టారు. చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్, సీసీఐ పునరుద్ధరణ, ఎయిర్పోర్ట్, టెక్స్టైల్ పార్కుపై క్లారిటీ ఇచ్చాకే ఆదిలాబాద్ రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. రేపటి ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో విపక్షాలన్నీ కూడా కొన్ని డిమాండ్స్ ముందర పెట్టిన పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ జిల్లాకి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్, సీసీఐ పునరుద్ధరణతో పాటు ఇంకా చాలా పనులు అనేటివి పెండింగ్లోనే, వాటన్నిటిపైన ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నారు మనతో. ఎట్లా చూస్తారంటే రేపు ప్రధాని మోడీ వస్తున్నారు, దాదాపు 6,700 కోట్లతో ఇనాగ్రేషన్స్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు ప్రధాని మోడీ? ప్రధానమంత్రి గారు నాలాలు ఓపెన్ చేయడానికి వస్తున్నారా, నాలాలు ఇనాగ్రేషన్ చేయడానికి వస్తున్నారా, లేదంటే పరిశ్రమ పెట్టి ప్రజలకు ఉపాధి కల్పించడానికి వస్తున్నారా? వారే సమాధానం చెప్పాలా. ఒక ప్రధానమంత్రి వస్తున్నాడంటే కనుక ప్రజలకు ఎన్నో ఆశలు ఆకాంక్షలు ఉంటాయి. కేవలం డ్రైనేజీ వ్యవస్థని, నాలాల్ని ఓపెన్ చేయడానికి, నాలాల్ని శంకుస్థాపన చేయడానికి వస్తున్నారంటే ప్రజలందరూ నవ్వుతున్నారు. ఆదిలాబాద్లో 5 అత్యంత ముఖ్యమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి ప్రజలకు. ఒకటి, అన్నిటికంటే ముఖ్యమైనది సీసీఐ పరిశ్రమను తెరవాలని. 10 సంవత్సరాల నుంచి లోక్సభలో తిరుగులేని మెజారిటీగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సీసీఐని తెరిపించకపోవడం నిజంగా సిగ్గుచేటు. ప్రజలకి ఉపాధి కల్పించకపోగా, కొత్త పరిశ్రమల్ని తెరిపించకపోగా, ఉన్న పరిశ్రమల్ని పప్పు బెల్లాల్లాగా అమ్ముకొని తింటున్నారని ప్రజలందరూ అంటున్నారు. టెక్స్టైల్ పార్క్ని మంజూరు చేయమని అడిగితే గనక ముఖం చాటిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. అట్లనే ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు రైల్వే లైను 120 కిలోమీటర్ల రైల్వే లైన్ వేస్తే ఆదిలాబాద్ ప్రజలు 400కు పైగా కిలోమీటర్లు ప్రయాణించేటువంటి బాధ తప్పుతుంది. ట్రైబల్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ గిరిజన యూనివర్సిటీని నెలకొల్పాలని ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండు. వారు రేపు వస్తున్న సందర్భంగా వారికి అఖిలపక్షం తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ 5 డిమాండ్లకు సమాధానం చెప్పిన తర్వాతనే ఆదిలాబాద్ నుంచి కదలండి నరేంద్ర మోడీ గారు, లేదంటే ఆదిలాబాద్ నుంచి గోబ్యాక్ మీరు దయచేసి రావద్దు. కంది శ్రీనివాసరావు గారు, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ఇవే 3 డిమాండ్స్, ఎయిర్పోర్టు, సీసీఐ సంబంధించి కావచ్చు, ఆర్మూర్ లైన్ కావచ్చు. మీరేమైనా స్పష్టమైన హామీ ఇస్తారా? మీ అభ్యర్థిని ఒకవేళ గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా హామీ ఇస్తారా? తప్పకుండా అండి. ఒకటండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ సీసీఐ ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా మళ్ళీ సీసీఐని రీఓపెన్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. మా ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే కనుక తప్పకుండా సీసీఐని రీఓపెన్ చేసే బాధ్యత మేము మా కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకుంటాం. శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే గతంలో బీజేపీ గతం నుంచి కూడా ఒకటే ఆరోపిస్తుంది, గత ప్రభుత్వం బీఆర్ఎస్ సహకరించలేదు కాబట్టి, ల్యాండ్ విషయంలో కానీ షేరింగ్ విషయంలో సహకరించలేదు కాబట్టి ఈ ప్రాజెక్టులన్నీ పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఓడిపోయినా కూడా మీ పార్టీ తరఫు నుంచి మీరు ఏమైనా ప్రయత్నాలు చేసే దిశగా ముందుకెళ్తారా? ఒక్కటండి, ఇది ఖచ్చితంగా బట్టగాల్చి ముఖం మీద వేసేటువంటి ప్రయత్నము. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ల్యాండ్ ఉన్నది. కేంద్ర ప్రభుత్వమే నౌకాయాన, మన ఎయిర్పోర్టు, విమానాశ్రయం శాఖ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. అన్ని అనుమతులు ఉన్నాయి. కేవలం మౌలిక సదుపాయాలు కల్పించి విమానాశ్రయ నిర్మాణాన్ని మరమ్మతులు చేయించి పునరుద్ధరించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ దొంగ నాటకాల్ని కట్టిపెట్టమని బీజేపీ ఎమ్మెల్యేకి కూడా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. పీఎం గో బ్యాక్ అని చెప్తున్నారు. గతంలో ఉన్న పెండింగ్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో 5 డిమాండ్లను మాత్రమే అడుగుతున్నాం. సీసీఐ కావచ్చు, ఆదిలాబాద్ ఆర్మూర్ లైన్ కావచ్చు, ఎయిర్పోర్ట్ సంబంధించి కావచ్చు, టెక్స్టైల్ పార్క్, ఇవన్నీ కూడా కేవలం మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఇవన్నీ ప్రారంభమవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వీటిపైన రేపు ప్రధాని మోడీ స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే సభలో పాల్గొనాలి, ఆదిలాబాద్కి రావాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.